హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనమాల. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈవినింగ్ రొటీన్ అండి. చెప్పా కదా, నేను లాస్ట్ ఒక ఫ్యూ డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. పిల్లలకు హాలిడేస్ అని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను వైజాగ్ నుంచి. సో ఇక్కడ విలేజ్ వ్లాగ్స్ చాలా బాగుంటాయని చెప్పి, నేచర్ అది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగుంటుందని చెప్పి సింపుల్గా వ్లాగ్స్ అయితే పడుతున్నాను. ఇది కూడా చాలా చిన్న వ్లాగ్ అండి, జస్ట్ 8 minutes అట్లా ఉందంతే. సో ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. నాకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈవినింగ్ రొటీన్ అండి ఇదైతే. మాకు అయితే వేప చెట్టు ఇంకా మామిడి చెట్టు ఉంటుంది. సో చాలా పెద్దదనమాట. వేప చెట్టు వచ్చేసి మా అమ్మ చిన్నప్పుడు వేసిన మొక్క అంట, ఇప్పటి వరకు అలాగే ఉంది. చాలా పెద్ద చెట్టు అయిపోయింది. ఇంకా మా తాత అప్పుడు నరుకుంటారు ఈ స్టెమ్స్, లేదంటే పెద్దది ఉండేది. సో దానివల్ల ఇప్పుడు ఆకలి పోతూ అనమాట. ఇట్లా లోపల వాకలి ఇప్పుడు ఇంకా బయట ఉంటుంది, అది కూడా తుడవాలి. ఈ చెట్టు స్టెమ్స్ అనేవి బయటకు కూడా ఉంటాయి. రోడ్డు పైన కూడా చాలా ఆకులు అనేవి రాలుతూ ఉంటాయి అన్నమాట. పక్కన మామిడి చెట్టు ఉంటుంది, అది కూడా ఎక్కువ ఆకులు రాలుతూ ఉంటాయి. సో ఇంకా జామ చెట్టు కూడా ఉంది కదా, సో దానివల్ల కూడా అన్ని తుక్కు ఆకులు అన్నీ రాలుతూ ఉంటాయి అన్నమాట. సో రోజు ఖచ్చితంగా 2 times తుడుచుకోవాల్సిందే, మార్నింగ్ ఈవినింగ్ కూడా. సో తుడిచేసి ఇక్కడ పెంటలో వేస్తున్నాను రోడ్డు మీద కూడా. సో అలాగే ఇంకా సాయంత్రం అయిపోతుంది, బాగా దోమలు వచ్చేస్తున్నాయి అన్నమాట చీకటి అయ్యేసరికి పొలాల దగ్గర మూలన్న. సో అందుకని కొంచెం త్వరగా పనులు చేసేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి స్నానాలు చేయించేస్తున్నాను వీళ్ళిద్దరికి. అలాగే తాతగారు పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేస్తారన్నమాట. అందుకని ఆ కుండతోటి బిందెతోటి పొయ్యి మీద వేడి నీళ్ళు కానీ పొయ్యి మీద పెట్టేసి అంటే వేలికి స్నానానికి అని చెప్పి ఇక్కడ పెట్టేస్తున్నాను. మా పైపులో నీళ్ళు ఎంత చల్లగా ఉంటాయనండి, అంటే అప్పటికప్పుడు తోడుకుంటాం కదా, భూమిలో నీళ్ళు డైరెక్ట్గా వస్తాయి కదా, ట్యాంక్లో వాటర్ కాదు మూలన ఎంత చల్లగా ఉంటాయో, అసలు చాలా చల్లగా ఉంటాయి, భలే ఉంటాయి. ఇంకా సో అవే కొంచెం బాగా ఎండలో తిరుగుతున్నారు, కొంచెం చల్లగా ఉంటే స్నానం చేస్తే 1 గంట ఆడతారని చెప్పి నేను స్నానాలు చేయించడానికి సబ్బు ఇంకా టవల్ ఇవన్నీ తెచ్చి బయట పెట్టేస్తున్నాను. స్నానం చేయించేసి వీళ్ళకి బట్టలు వేసేసి నేను రోడ్డు కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకుంటే కల్లాపు చిమ్మి ముగ్గేద్దామని చెప్పి. ఈ రోడ్డు కూడా ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్, అంటే నా పెళ్ళి అయ్యాక ఒక 1 year తర్వాత అలాగా వేశారనమాట. అంటే విక్కి పుట్టినప్పుడు అలా రోడ్డు వేశారు. అంతకుముందు ఈ రోడ్డు కూడా మొత్తం మట్టి రోడే ఉండేదండి. సో గవర్నమెంట్ వాళ్ళు రోడ్లు శాంక్షన్స్ అవుతాయి కదా, అలా శాంక్షన్ అయితే అప్పుడు వేయించారన్నమాట రోడ్డు. సో ఇప్పుడైతే ఎండలు మాత్రం అమ్మో ఘోరం మాట, ప్రతి చోట అలా ఉందిలేండి. మొన్న ఒకరోజు వర్షం పడితే ఆ తర్వాత ఒక 4-5 రోజులు అసలు విరగ్గొట్టేస్తుంది. అసలు కొన్ని సంవత్సరాలు పోయాక అసలు ఎలా ఉంటామా అనిపిస్తుంది, అంత ఎండలు ఉన్నాయి. రాత్రులు ఇంకా వేడొచ్చేస్తుంది బాబోయ్, అసలు ఎలా ఉంటున్నారో జనాలు అనిపిస్తుంది అన్నమాట. మా పిల్లలకైతే వీపు మొత్తం చెమటకి మొత్తం చిన్న చిన్న దొద్దుర్లు వచ్చేసి ఎలా పడితే అలా ఉన్నారు, ఎండలో తిరిగేసి రోడ్ల మీద ఆడేసి. సో తర్వాత ఇక్కడ గిన్నెలు అయితే తోమేస్తున్నాను. ఆల్రెడీ మార్నింగ్ ఒకసారి తోమేశాను, మళ్ళీ మధ్యాహ్నం టీ తాగినవి ఇంకా అన్నం అవన్నీ ఊడ్చేసి ఒకసారి తోమేస్తున్నాను అనమాట. ఒకసారి వన్స్ కింద పని అంతా చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతే ఇంట్లో వంట చేసుకోవచ్చు కదా అని చెప్పి గబగబా కడిగేస్తున్నానండి. ఆ రోజు థర్స్డే అనమాట. నేను బాబాకి పూజ చేసుకుంటాను, అంటే దండం పెట్టుకుంటాను. గురువారం రోజు నైట్ అన్నం తిన్నాను అనమాట. సో దానికోసం పూరి ఏదైనా చేద్దాము, సింపుల్గా అయిపోద్ది కదా అందరికీ అని చెప్పి అనుకొని లోపల బయట పని అంతా చేసేసుకుంటున్నాను. సో తర్వాత ఎక్కువ గిన్నెలు ఉంటే గిన్నె స్టాండ్లో వేస్తాం, కానీ ఇలా తక్కువ గిన్నెలు ఉంటే ఇక్కడ ఇలా పైన గట్టు మీద బౌర్లు ఇచ్చేసుకుంటాము, ఎన్నో లేవు. సో అందుకని పైన బౌర్లు ఇచ్చేసి నేను మిగతా పని అన్నీ చేసుకుంటాను. ఇక్కడ పక్కన ఇత్తడి బిందె కనిపిస్తుంది కదా, అది నా చిన్నప్పటి నుంచి ఆ ఇత్తడి బిందెలోనే నీళ్ళు పెడతారండి. అసలు ఎంత ఎండగా ఉన్నా సరే అంత గమ్మని చల్లారవు, చల్లారవు అంటున్నాను ఏంటి, సారీ, వేడెక్కువ అనమాట. ఎండాకాలం కూడా చల్లగా ఉంటే ఆ బిందెలో నీళ్ళు తాగడానికి. సో ఆ ఇత్తడి బిందులోనే మా అమ్మ అసలు స్టీల్ బిందులో నీళ్ళు పెట్టదు అనమాట. ఇత్తడి బిందులో నీళ్ళు మంచివని, అంటే రాగి బింది కూడా మంచిదే, ఇత్తడి కూడా మంచిదే అని చెప్పి ఇత్తడి బిందులో ఎక్కువ పెడుతుంది అనమాట. 2 daysకి ఒకసారి చింతపండు అవన్నీ పెట్టి తోముతూ ఉంటుంది. మిగతా రోజులు కడిగేసి పడుతుంది అనమాట. చాలా బాగుంటాయి అందులో నీళ్ళు. తర్వాత వీళ్ళని పాలకు పంపించాను. సాయంత్రం పాలు తీసుకొచ్చేస్తే కాచేసి పెరుగు తోడేయడానికి, ఇంకా వీళ్ళు నైట్ టైం పాలు తాగుతారు డైలీ. సో పాలకని చెప్పి పంపించాను. వెళ్ళి పాలు తెచ్చేలోపు నేను బట్టలు అయితే గుంజుకున్నానండి. మార్నింగ్ ఎండగా ఉందని అసలు ఉతకలేదు, ఎన్నో లేవు. పిల్లలవి స్నానాలు చేయించినవి అవి ఉంటే నావి కొన్ని, అమ్మది ఒక చీర, అలాగా కొన్ని బట్టలు ఉంటే ఇవన్నీ గుంజేసాను అనమాట. ఇక్కడ ఏంటంటే నో వాషింగ్ మిషన్స్ ఏమీ ఉండవు అనమాట, అన్నీ మనం చేత్తోనే చేసుకోవాలి. దానివల్ల మనకి ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ అన్నమాట. బట్టలు అవి గుంజుకోవడం, గిన్నెలు తోమడానికి నీళ్ళకి అన్నీ పైప్ దగ్గర నుంచే పట్టుకెళ్ళాలి, నీళ్ళు అవి కొట్టుకొని కిందకి పైకి తిరగడం, ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ అనమాట. ఎలాంటి మనం ఎక్సర్సైజ్లు అవన్నీ ఏం చేయక్కర్లేదు అనమాట.
ఇక్కడ బట్టలు అయితే ఆరేస్తానండి గుంజేసి, మొన్నడు తీసేస్తానమాట. చెట్లు ఎక్కువ ఉండడం వల్ల అంత త్వరగా ఆరవు కూడా ఇక్కడ బట్టలు. సో ఇంకా పిల్లలవి నావి అన్నీ గుంజేసి అయితే ఆరేస్తాను. ఇప్పుడు టైం అయితే 7 అవుతుందండి. ఇప్పటికి కూడా ఇంకా వెలుగ్గానే ఉంది. నా అవతారం చూసి జడుచుకోకండి. అసలు ఈ ఎండకి చిరాక్కి అసలు జడేసుకోబుద్ధి కావట్లేదు. అసలు చాలా చిరాకుగా ఉంటుంది. కరెంట్ ఉండట్లేదు. అసలు చెమటలు మాత్రం విపరీతంగా పోసేస్తున్నాయి. ఎన్నిసార్లు స్నానం చేసినా చిరాకు వచ్చేస్తుంది. అసలు బొట్టు పెట్టుకున్నాను, బొట్టు కూడా పడిపోయింది. సో ఇంకా ఇలా ఉంది అవతారం. వీళ్ళు ఒకసారి చూడండి, కింద ఆడుతున్నారు. నేను మేడమని చూపిస్తున్నానండి. కింద అప్పుడే స్ట్రీట్ లైట్స్ వేస్తారన్నమాట 7 o'clock అలాగా. ఆ చీకట్లో కూడా ఆడేస్తున్నారు. ఎంత దెబ్బలు తగులుతాయన్నా సరే వినట్లేదు. అప్పుడే మా చిన్నోడికి కాళ్ళ మీద దోమలు కుట్టేసినవి, అవగోకేసినవి. అప్పుడే రోడ్ల మీద పడిపోయి అస్సలు చెప్పులు వేసుకోమంటే వేసుకోడు. విక్కీ అన్న వేసుకొని తిరుగుతాడు కానీ చిన్నోడు అస్సలు చెప్పులు వేసుకోడు. దానివల్ల మొత్తం కాళ్ళంతా కొట్టుకుపోతున్నాయి అనమాట. చూసారా ఎలా కొట్టుకుంటున్నారంటే రౌడీలు. వీళ్ళు పెద్ద అయితే ఎలా ఉంటారో తెలియదు కానీ ఇప్పుడే ఇద్దరికి పడదు. ఒక్కొక్క క్షణం బాగానే ఉంటారు, ఒక క్షణం కొట్టుకుంటూ ఉంటారనమాట. సో చాలా చీట్ అయిపోయింది. సో ఇంకా వాళ్ళని మా తాత కింద నుంచి అరుస్తున్నారు అన్నమాట, ఎందుకు అట్లా కొట్టుకుంటున్నారని. సో ఈలోపు నేను కూడా అవి కార్లు అవన్నీ పట్టుకొచ్చి పైన ఆడేసి పైన వదిలేసి వెళ్ళిపోయారు. సో అవన్నీ కిందకి ఆ బకెట్లో వేసుకొని ఆ బాల్లో ఆడుకునే బాల్లో జీప్లు అవన్నీ పట్టుకొచ్చి కింద పెట్టేసి పూరి పిండి కలిపేసి పెట్టేశాను. చపాతి పిండితోనే చేస్తాను పూరి ఆటతోటి. సో అదే నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట. వీడు చూసారా ఎంత ముద్దుగా చేసేస్తున్నాడో పూరి. మా ఇంట్లో కూడా అలాగే చేస్తాడండి, అస్సలు ఊరుకోడు. చపాతీ ముద్ద చూస్తే మాత్రం పరిగెట్టుకుని వచ్చేస్తాడు, నేను చేస్తానని చెప్పి. ఆ నాలుగు మాత్రం ఏ పని చేసినా అందరిని బయట పెడతాడు. అదేంటో అలవాటు అర్థం కాదు. సో ఇంకా గోల పెడుతున్నాడు అని చెప్పి ఇంక సరే ఏదో ఒకలా చేయరా బాబు, ఒక్కటే చెయ్యి అని చెప్పి అంటే ఒకటే చేశాడు. మొత్తం మీద వాడు చేసింది మళ్ళీ నేను మంచిగా చేసి మొత్తం మీద చేశాను. మా వదినాల బాబు ఉంటే వాడికి వీళ్ళకి పెట్టేస్తే తినేసారు ఫస్ట్. తర్వాత నేను మా తాతయ్య అందరూ తినేసాక నేను కూడా తినేసి ఇంకా గిన్నెలు అవన్నీ తోమేసి పాలవి కాసి పిల్లలకి ఇచ్చేసి పడుకున్నాం అనమాట. సో అదండి మ్యాటరు. సో చాలా బాగా వచ్చింది ఆ రోజు కూర అయితే. ఆనియన్ తోటి చేశాను, ఓన్లీ ఆనియన్స్ తోటి పూరి కూర. సూపర్ వచ్చింది కూర, ఎంత కమ్మగా ఉందో. మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని శనగపిండి అనేది చాలా తక్కువ వేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ శనగపిండి కలుపుకొని వేసుకొని ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగా వస్తుంది. అలాగే చేస్తాను ఎప్పుడూను. ఆలు లేకపోయినా సరే సూపర్ వస్తుంది అనమాట. సో వీళ్ళు ఇలా ఆడుతూ ఉన్నారు. సో నేను ఇంకా తినేసి మిగతా పని చేసుకున్నాను. వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాను. బాయ్.